ప్రముఖ న్యాయవాదులు మీ అందరి ముందు మాట్లాడటం ఒక రకంగా గౌరవంగాను అలాగే ఒక అవకాశంగా భావిస్తూ మీ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నా. మీరు వారానికి బహుశా 5 రోజులు 6 రోజులు కోర్టుకు వస్తారు. మీ అంత కాకపోయినా వారానికి 3 రోజులు మాత్రం కోర్టుకు వస్తాం. మేము మీకు మాకే అనుబంధం ఎక్కువ. నేను అంత మించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు, మీ అందరికీ తెలుసు. నామినేషన్లో కోర్టులో కేసులు ఎన్ని ఉన్నాయి, ఆస్తులు ఎన్ని ఉన్నాయి రాయమన్నారు. ఆస్తులు రాయమంటే తక్కువ ఉన్నాయి కానీ కేసులు మాత్రం ఎక్కువే ఉన్నాయి. సెక్షన్ 151తో సహా మన విజయవాడ పోలీసులు ఇచ్చారు. విజయవాడలో 63, అమరావతిలో 10 కలిపితే 73 కేసులు మా మీద ఉన్నాయి. అయితే ఇందులో ఏది వ్యక్తిగతమైన కేసు మాత్రం లేదు, దౌర్జన్యం కేసులు ఏది లేవు, అవినీతి కేసులు ఏమీ లేవు. ఆ కేసుల స్వరూపం ఏంటో స్వభావం ఏంటో మీ అందరికి కూడా బాగా, ధర్నాలు ఉద్యమాలు ఈ కేసులే. దాంట్లో కొట్టేసినవి కొన్ని, ఇంకా ఉన్నాయి కొన్ని, తెలుగుదేశం పెట్టిన కేసులు కొన్ని, వైసీపీ పెట్టిన కేసులు కొన్ని, ఇక రాబోయే ప్రభుత్వాలు వాళ్ళు పెట్టే ఎలా ఉంటాయో తెలియవు. ఇది అందుకని మీకు మాకున్న అనుబంధం, కోర్టుకి న్యాయవాదులకి మాకున్న అనుబంధం ఇది విషయం. మీరు సమాజంలో అన్యాయానికి గురవుతున్న వాళ్ళు, మోసానికి గురవుతున్న వాళ్ళ తరపున మీరు న్యాయ పోరాటం చేస్తున్నారు. సమాజంలో అన్యాయానికి గురవుతున్న వాళ్ళ తరపున మేము ప్రజా పోరాటం చేస్తా ఉన్నాం. మీది న్యాయ పోరాటం, అలాగే మాది ప్రజా పోరాటం. అలాగే ఈ న్యాయ పోరాటం ప్రజా పోరాటం సమ్మిళితం చేసి రాబోయే కాలంలో ముందుకు తీసుకెళ్ళాలి. బెజవాడ బార్ అసోసియేషన్కి ఎంతో చరిత్ర ఉంది. ఎంతోమంది ప్రముఖమైనటువంటి న్యాయవాదులు విజయవాడ నుండి ఇప్పుడు హైకోర్టు వరకు రాజకీయాల్లోనూ అన్ని రంగాలు కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నారు. మీ అందరి యొక్క ఇండియా వేదిక తరపున కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, సుమారుగా 30 పార్టీలు కలిపినటువంటి దేశవ్యాప్తమైన వేదిక ఇండియా వేదిక తరపున మేము సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాం. కాబట్టి మీ అందరి యొక్క సహకారాన్ని మా కూటమికి, మా అభ్యర్థులకి ఇవ్వాలని ముందుగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ముందు మాట్లాడటం పెద్ద సాహసమే, అయినా నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రం మీకు చెప్తా. ఎప్పుడు మేము ధర్నాలు చేస్తాం, ఈ మధ్య మీరు ధర్నాలు ఎక్కువ చేస్తున్నారు. మీ ధర్నాలకు వచ్చి మేము మద్దతు ఇచ్చేలాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది న్యాయవాదుల సమస్య అన్నారు. నా ఉద్దేశంలో న్యాయవాదుల సమస్య కాదు, అది ప్రజల యొక్క సమస్య. అయితే న్యాయవాదులు దాన్ని బయటికి తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచారు. ఇప్పుడు చర్చ జరుగుతోంది ఏమని, ఇది మాది కాదు మాది కాదు అంటున్నారు అందరూ. కేంద్రం తెమ్మంటే మేము తెచ్చామని ధర్మాన ప్రసాదరావు గారు చెప్తున్నారు. నిన్న బీజేపీ వారు చెప్తున్నారు మేము చెప్పలేదు వాళ్లే చేసేశారని చెప్తున్నారు. కానీ ఇందులో మాత్రం ముద్దాయిలు కేంద్రము రాష్ట్రము ఇద్దరు ముద్దాయిలే. కాబట్టి ఈ విషయంలో సమాధానం చెప్పాల్సిన ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు సమాధానం చెప్పాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాకు సంబంధం లేదు, కేంద్రం చెప్తే చేశారన్నారు. మీకు నిజంగా కేంద్రం చేసినట్లయితే ఇప్పుడైనా మీరు రాష్ట్ర మంత్రివర్గం తరపున ఒక తీర్మానం చేసి ఈ చట్టాన్ని మేము రద్దు చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ కోరుతున్నామని ఒక తీర్మానం చేసి పంపమనండి, ఇబ్బంది లేదు. లేదు బీజేపీ వారు మేము నీతి ఆయోగ్ తరపున ఏమీ పంపించలేదు మాకు అన్నారు. రేపు ప్రధానమంత్రి గారు వస్తున్నారు, బహుశా 8వ తారీఖు 7వ తారీఖు, నరేంద్ర మోడీ గారు మేము నీతి ఆయోగ్ తరపున ఇటువంటి ఒక చట్టం చేయమని ఇచ్చిన ఆదేశాలని మేము రద్దు చేస్తున్నాం అని బీజేపీ ప్రధానమంత్రి గారు ప్రకటిస్తే అప్పుడు చిత్తశుద్ధి ఉంటుంది. అలాగే ఇవాళ మనం విడదీసి మాట్లాడదామంటే వాళ్ళు ఏమంటారు, మేము విడదీయద్దు, మాదంతా ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, మాది ఒకటే, విడదీయద్దు అన్నారు. వాళ్ళు విడదీయద్దన్న తర్వాత మనం విడదీసి మాట్లాడలేం. కాబట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ ఆదేశాలని సమాధానం చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా తెలుగుదేశం పార్టీకి కూడా మీరు ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి మీ మీద కూడా ఉంది. అందుకే నిజంగా ఇవాళ ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి అవసరం, బాధ్యత, అడిగే నైతిక అర్హత కమ్యూనిస్టులుగా ఇండియా వేదిక తరపున మాకుంది. మీతో పాటు మేము కూడా రేపు రాబోయే కాలంలో అసెంబ్లీ వేదికగా ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాటాన్ని మీతో పాటు ముందుంటామనే సంగతి మొదట మీకు తెలియజేయదలుచుకున్న విషయం. రెండో విషయం, విజయవాడలో మన చాలా అభివృద్ధి చేశామని అందరూ చెప్తున్నారు. నా ఉద్దేశం ఈ కోర్టులో చూసి మాట్లాడాలంటే నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ మన కోర్టు భవనం ప్రారంభమైన తర్వాత పూర్తి చేయడానికి
సుమారుగా 10 ఏళ్ళు బట్టి ఉంటుంది. 10 ఏళ్ళు కూడా ప్రభుత్వాలు పూర్తి చేయలేకపోతే మీరు హైకోర్టులో కూడా న్యాయ పోరాటం చేసి బహుశా 4 సార్లు 5 సార్లు మొట్టికాయలు వేసిన తర్వాతే ఈ కోర్టు భవనం పూర్తయింది. ఇది ప్రభుత్వాలు కాదు, న్యాయవాదులుగా మీరు చేసిన పోరాటం వల్లే ఈ కోర్టు భవనం వాటికి పూర్తయింది. మీ అభివృద్ధి ఎలా ఉందనేది ఈ కోర్టు చూస్తే అర్థమవుతుంది. తర్వాత విజయవాడలో మనం ఒకటే, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయి, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఉన్నాయి. 10 ఏళ్లలో మీరు చూడండి, విజయవాడకి ఇవాల్టి వరకు మేము కోరుతుంది ఒకటే, విజయవాడని మారుద్దాం అనే అంశంలో మనం అందరం కలిసి పనిచేద్దాం. ఎందుకు మార్చాలి? విజయవాడ ఏ ప్రభుత్వం ఉన్నా నిర్లక్ష్యానికి గురవుతానే ఉంది. ఇంతవరకు విజయవాడకి ఒక బైపాస్ రోడ్ లేదు. ఏ చిన్న మున్సిపాలిటీకైనా బైపాస్ రోడ్లు ఉన్నాయి. వెస్ట్ బైపాస్ అని స్టార్ట్ చేశారు, 2010లో ల్యాండ్ ఎక్వైర్ చేశారు, 14 ఏళ్ళైంది వాటికి పూర్తి కాల. తూర్పు బైపాస్ రోడ్డు కాగితాలకే పరిమితం అయ్యి ఉంది. ఎందుకే నిర్లక్ష్యం విజయవాడ అంటే? అలాగే హైదరాబాద్లో ఎన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జీలు ఉన్నాయి? విజయవాడ సెంటర్లో చేసామని చాలామంది చెప్తున్నారు. మీరు ఒకసారి చాలామంది చూసే ఉంటారు, గుణదలలో 3 వంతెల తర్వాత ఫ్లైఓవర్ బ్రిడ్జికి 2009 ఫిబ్రవరి 19వ తారీఖున శంకుస్థాపన చేశారు. 3 ప్రభుత్వాలు మారినాయి, 5 ముఖ్యమంత్రులు మారారు, శాసనసభ్యులు మారారు. ఇప్పటికి ఎలా ఉందంటే 4 మొండిగోడలే కనబడుతున్నాయి. 15 ఏళ్ళు చాలలేదా ఈ ప్రభుత్వాలకి? ఇంకా విజయవాడ మీరు అభివృద్ధి చేశామని చెప్పడానికి ఆ మొండిగోడలే. ఒక్క సరైన ఫ్లైఓవర్ బ్రిడ్జి విజయవాడలో బెంచ్ సర్కిల్ దగ్గర కట్టారు. ట్రాఫిక్ అంతా మళ్ళీ వెళ్ళి గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర బాటిల్ నెక్ ఆగిపోతా ఉంది. ఫ్లైఓవర్లే కాదు, అండర్ బ్రిడ్జీలే కాదు, బైపాస్ రోడ్లే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు విజయవాడలో డెవలప్ కాలేదు. అందుకే మా ఎజెండాగా విజయవాడలో ఇటువంటి మౌలిక సదుపాయాల కల్పన మీద, అది సెంట్రల్ అయినా విజయవాడ మొత్తమైనా వాటిలో మేము పనిచేస్తాం. దానికోసం మీరందరూ సహకారం కావాలని మేము అడుగుతూ ఉన్నాం. పని చేయటమే కాదు, విజయవాడలో 10 సంవత్సరాల పాటు మొట్టమొదటి కార్పొరేషన్లో టి వెంకటేశ్వరరావు గారు, ఐతారాములు గారు, లంకా గోవిందరావు మేయర్లుగా లెఫ్ట్ పార్టీస్ 2 కార్పొరేషన్లో ఉండి విజయవాడలో కమ్యూనిస్టులు అంటే ధర్నాలు చేయటమే కాదు, పరిపాలన ఏంటో చేసి 10 ఏళ్ల పాటు విజయవాడలో చూపించాం. దాంట్లో నేను కూడా 3 సార్లు కార్పొరేటర్గా భాగస్వాములు అయ్యాను. మరి అది మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా పన్నులు పెంచకుండానే డెవలప్ చేశాం. రేపు అసెంబ్లీలో కూడా అవకాశం ఇస్తే డెవలప్మెంట్, భారాలు లేని అభివృద్ధి చేయటానికి మాకు సహకరించమని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇప్పుడే మేము ఒక విజయవాడ సిటీకి సంబంధించిన సిపిఎం మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశాం. దాంట్లో మేము మెయిన్గా పెట్టుకున్నటువంటి అంశాలు విజయవాడలో ఉపాధి, 2 గృహ నిర్మాణం, 3 భారాలు లేనటువంటి అభివృద్ధి, 4 ఇన్ఫ్రాస్ట్రక్చర్, 5 అన్ని వర్గాలకి సంక్షేమం. వీటి మీద మేము ఫోకస్ చేసి రేపు కాలంలో అడగబోతున్నాం. అందుకే ఈ అంశాల మీద విజయవాడ సిటీని మనం డెవలప్ చేసుకోవడానికి ఇవాల్టి వరకు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేసిన కృషి నామమాత్రమైంది. అలాగే ఒక విజయవాడ డెవలప్మెంటే కాదు, న్యాయవాదులకు సంబంధించి ప్రత్యేకించి జూనియర్ న్యాయవాదులకి ప్రభుత్వాల యొక్క సహకారం విషయంలో ఖచ్చితంగా ఇవాళ ఉన్న ప్రభుత్వాలు కొంత చేశారు, ఇంకా భవిష్యత్తులో చేస్తామని చెప్తున్నారు. మేము రాబోయే కాలంలో శాసనసభలో అన్ని తరగతులతో పాటుగా న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులకు కూడా ప్రభుత్వం యొక్క ఆర్థిక సహకారం విషయంలో మీతో పాటు అండగా నిలబడతాం, తప్పనిసరిగా కూడా కృషి చేస్తాం. చాలామంది ఏమంటారంటే, ఏమంటే మీకు ఓటేస్తే వృధా అయిపోతున్నట్టు కదా అని. మేము అందుకే ఈ మధ్య ఒకటి పెట్టాం, మొక్కకు పోసే నీరు కమ్యూనిస్టులకు వేసే ఓటు వృధా కాదు అని. ఎందుకన్నామంటే, ఇప్పుడు మీరు విజయవాడలో పోటీ చేస్తే నేను పర్సనల్గా ఎవరి పేరు చెప్పను, మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు పోటీ చేస్తున్నవాడు 4 పార్టీలు మార్చినాను ఒక ఆయన. రేపు ఎన్నికల్లో గెలిస్తే ఏ పార్టీలో ఉంటారు ఎవరన్నా గ్యారంటీ ఇవ్వగలరా? మీరు ఒక పార్టీకి ఓటేస్తే వాళ్ళు ఇంకో పార్టీలో ఉంటారు. విజయవాడలో ఉన్న మొత్తం పార్లమెంటు, అసెంబ్లీ క్యాండిడేట్స్ అందరినీ లెక్కదీసి ఎవరు ఎన్ని పార్టీలు ఎప్పుడెప్పుడు మార్చారు ఒక లిస్టు దీన్ని ఏం చెప్పను. రేపు మీరు ఓటు వేస్తే
వాళ్ళకి ఎక్కడ బాగుంటే అక్కడ వెళ్తారు. మీ ఓటు వృధా అయిపోయినట్టే లెక్క. మాకు ఓటేయండి. 45 ఏళ్ల నుంచి నేను స్టూడెంట్ లైఫ్ నుంచి వచ్చినప్పటి నుంచి మాది ఒకటే జెండా, ఒకటే పార్టీ, ఒకటే మాట, ఒకటే సేవ, ఒకటే పోరాటం. మాకు ఓటు వేసే గ్యారంటీ. మీరు అందుకనే ఫిరాయింపు రాజకీయాలు ప్రోత్సహించాలి. ఫిరాయింపులకు చట్టాలు ఉన్నాయి, మీకు తెలియని ఆ చట్టాల్లోనే మళ్ళీ లొసుగులు ఉంటాయి. కాబట్టి ఆ చట్టం ఎందుకు అమలు జరగట్లా? దాంతోపాటు విజయవాడలో ఈరోజు మన ఎమ్మెల్యేని ఎవరని చెప్పుకోవాలంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి కాకూడదు. ఎందుకంటే విజయవాడ ఎమ్మెల్యేలు చాలా రకాలుగా ప్రసిద్ధిగాంచారు. స్వాతంత్ర సమరయోధులు భూములు కబ్జా చేశారని కొంతమంది, గుళ్ళో లింగాన్ని మింగారని కొంతమంది, రకరకాలుగా ఉంటాయి. కానీ మన ఎమ్మెల్యే ఎవరంటే పార్టీలు ఫిరాయించకుండా సర్వీస్ చేస్తూ ప్రజల తరపున పోరాటం చేస్తూ నిజాయితీగా ఉండేవాడు మన ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి మనం గర్వపడవచ్చు. మాకు ఓటేయండి. మా ఎమ్మెల్యే ఎవరని చెప్పుకోవడం మీరు బాధపడాల్సిన అవసరంలా, సిగ్గుపడాల్సిన అవసరంలా, సగర్వంగా ఖచ్చితంగా మా ఎమ్మెల్యే వీరు అని చెప్పుకోవడం మీరు గర్వపడవచ్చు. ఆ రీతిలో ఇప్పటిదాకా పనిచేసాం. 45 ఏళ్ల నుండి పబ్లిక్ లైఫ్లోనే ఉండి ఆ రకమైన పనిచేసాం. విజయవాడ సిటీకి సంబంధించినంత వరకు పార్టీలకు అతీతంగా అందరినీ చూశారు, వైఫల్యాలు చూశారు. ఈసారి మాకు అవకాశం ఇవ్వండి. అవకాశం ఇస్తే కార్పొరేషన్లో అవకాశం ఇచ్చారు, మేము చేసి చూపించాం. అసెంబ్లీలో కూడా అవకాశం ఇవ్వండి, తప్పనిసరిగా చేస్తాం. నిన్నే ఫస్ట్ ఓటర్స్ మొదటి ఓటు వచ్చిన వాళ్ళకి 50 మందితో మీటింగ్ చేసాం. వాళ్ళు మేము మాట్లాడిన తర్వాత మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి అంటే ఒక ఆయన అడిగాడు. ఏమంటే మీరు గెలుస్తారు, పైన ప్రభుత్వం వేరే వాళ్ళు ఉంటారు, సెంట్రల్లో వేరే వాళ్ళు ఉంటారు, స్టేట్లో వేరే వాళ్ళు ఉంటారు, మీకు నిధులు ఎక్కడి నుంచి తెచ్చి పనిచేస్తారు అంటే ఏమిటి? సెంటర్లో స్టేట్లో గెలిచేవాళ్ళు ఇక్కడ చేయగలుగుతారు. మరి సెంటర్లో స్టేట్లో 10 ఏళ్లలో మీరు చూస్తే 2014 నుంచి 19 వరకు సెంటర్లో స్టేట్లో రెండు ఒకటే ప్రభుత్వాలు ఉన్నాయి. మన రాజధానికి డబ్బులు వచ్చినాయా? రాజధానికి 42,000 కోట్ల రూపాయల నిధులు కావాలని డిపిఆర్ పంపించారు. మన కేంద్రం నుంచి డబ్బులు రాలా. అందరూ శంకుస్థాపనకి మనం ఎదురు చూసాం. ఏమొచ్చింది మనకి? చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి. ఇప్పటికి మనం మిగిలింది అదే. మరి సెంట్రల్లోనూ స్టేట్లోనూ ఒకటే పార్టీ, ఒకటే ప్రభుత్వం. ఇప్పుడు డబుల్ ఇంజిన్, ట్రిపుల్ ఇంజిన్ కూడా అంటున్నారు. ఒక ఇంజిన్ పోయింది, ఇప్పుడు 3 ఇంజిన్లు అయింది. సరే 3 కానీ 4 కానీ ఉండండి, ఎన్ని ఇంజిన్లు ఉన్నా ఆ నడిచే బండి ఉండాలి. ఆ ఇంజిన్లో సరుకు లేకపోతే ఉపయోగం ఎన్ని ఇంజిన్లు ఉన్నా. అందుకే కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ఒకటే ఉండటం కాదు, కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ఒకటే ఉంటే గెలిచే నాయకులు ఏం కోరుకుంటారు? అప్పుడే చాలామంది ఎమ్మెల్యే అయినట్టు, ఎమ్మెల్యే తర్వాత మంత్రి కూడా అయిపోయినట్టు, ప్రమాణ స్వీకారం చేసేసినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళ దృష్టి దేని మీద ఉంటుంది? ముఖ్యమంత్రిని ఎంత భజన చేస్తే పదవి అంత తొందరగా వస్తుంది, ప్రభుత్వానికి భజన చేస్తే అంత తొందరగా పదవి వస్తుంది. భజన చేసేవాళ్ళు మనకు అవసరం లేదు, లొంగిపోయే వాళ్ళు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్కి వాళ్ళకి కావాల్సింది కేంద్ర ప్రభుత్వంతో లొంగిపోయేవాళ్ళు కాదు, ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పోరాడేవాడు కావాలి. ఇండియా వేదిక ఆ రకంగా పోట్లాడతామని పోరాడి ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవటానికి పూనుకుంటాం. విజయవాడ తరపున కూడా వాళ్ళు పదవులు అడుగుతారు, మేము నిధులు అడుగుతాం. వాళ్ళు కాంట్రాక్ట్ అడుగుతారు, మేము వర్క్స్ అడుగుతాం. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నా తప్పనిసరిగా సాధించగలం. ప్రభుత్వాలు మారాలి. అలాగే అసెంబ్లీలో ఇండియా వేదిక ఉండాలి, కమ్యూనిస్టులు ఉండాలి. అందుకే ఈ విషయం చెప్తే అందరూ ఉండాలి. నిజమే, కమ్యూనిస్టులు ఉండాల్సిందే, ఇండియా వేదిక ఉండాల్సిందే అని అందరూ చెప్తున్నారు. వేదిక ఉండాలంటే ఎక్కడో చోట గెలవాలంటే విజయవాడలో అటువంటి అవకాశం ఇతర చోట్లతో పాటుగా ఉంది. అందుకే విజయవాడ సెంట్రల్లోనూ, తూర్పులోనూ, పశ్చిమలోనూ, పార్లమెంట్లోనూ ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించాలని నేను సెంట్రల్ నియోజకవర్గంలో సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు, బ్యాలెట్లో కూడా రెండోది ఈవీఎంలో కూడా వచ్చింది. పార్లమెంట్ అభ్యర్థులు ఉన్నారు, వెస్ట్ తూర్పు నియోజకవర్గాల అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి మీరందరూ ఎంతో విజ్ఞత కలిగిన వాళ్ళు, పార్టీలకు అతీతంగా మీరు ఆలోచించి విజయవాడకి సూటబుల్ అభ్యర్థులు ఎవరు, సూటబుల్ వ్యక్తులు ఎవరు అనేటువంటిది ఆలోచించండి. మీరు ఆలోచించి తప్పనిసరిగా